ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి 48 గంటలు గడుస్తున్నా సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకు ఇంకా దొరకలేదు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి తదితర బృందాలు విశ్వ ప్రయత్నాలు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. శ్రీశైలం జలాశయం వైపు నుంచి 14వ కిలోమీటర్ వద్ద సొరంగంలో చిక్కుకున్న బాధితులను కాపాడడం అత్యంత సవాలుగా మారింది. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో సొరంగం చివరి భాగంలో పనిచేస్తుండగా పైకప్పు కూలిన ఘటనలో సన్నీ సింగ్, గురుప్రీత్ సింగ్, జగ్తాజా, సందీప్ సాహు, మనోజ్ కుమార్, శ్రీనివాస్, సంతోష్ సాహు, అనుజ్ సాహులు టన్నెల్లోనే చిక్కుకుపోగా వారి జాడ కనిపించకుండా పోయింది. టన్నెల్ లోపలికి వెళ్లిన రెస్క్యూ టీం డ్రోన్, స్కానర్లు, నైట్ విజన్ కెమెరాలతో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. టన్నెల్ బోరింగ్ మిషన్ దగ్గరికి వెళ్లిన రెస్క్యూ టీం అక్కడ 500 మీటర్ల మేర బురద నిండి ఉందని గుర్తించింది. దానికి అవతల బాధితులున్నారని భావించి కేకలు వేసినా ఎలాంటి సమాధానం రాలేదని ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ వెల్లడించారు. ప్రమాద స్థలానికి ముందు 2 కిలోమీటర్ల మేర నీళ్లు నిలిచి ఉన్నాయని, నీరు, బురద ఎక్కువగా ఉండడంతో లోపలికి వెళ్లడం చాలా కష్టంగా మారిందని చెబుతున్నారు. టన్నెల్ నుంచి నీటిని తోడాక యంత్రాల సాయంతో బురదను తొలగించాల్సి ఉందన్నారు. సొరంగంలో 13వ కిలోమీటర్ నుంచి నీళ్లు ఉండగా 13.5 కిలోమీటర్ల నుంచి బురదతో కూడిన నీళ్లు ఉన్నట్లుగా గుర్తించారు. లోపల ఉన్న బురద అక్కడ ఉన్న 15 అడుగులు మడుగు ఏర్పడగా అందులో ఉన్న మట్టి వ్యర్థాలను తొలగించడం కష్టంగా మారింది. టన్నెల్ బోరింగ్ యంత్రం నడిస్తేనే కన్వేయర్ బెల్ట్ ద్వారా ఆ వ్యర్థాలను బయటికి పంపే ఛాన్స్ ఉంటుంది. అయితే ప్రస్తుతం టన్నెల్ బోరింగ్ యంత్రం దాదాపుగా ధ్వంసం కావడంతో కన్వేయర్ బెల్ట్ ను నడపడం సాధ్యం కాదని అభిప్రాయానికి వచ్చారు. ఇక సొరంగం లోపల కొనసాగుతున్న సహాయ చర్యలను మంత్రులు ఉత్తమ్, జూపల్లి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. లోకో ట్రైన్ లో సొరంగం లోపల దాదాపు 6 గంటలు ఉన్న మంత్రి జూపల్లి బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు. సొరంగంలో ప్రస్తుతం నీరు, బురద తోడేసే పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. లోపలికి ఆక్సిజన్ పంపుతున్నామని, రెస్క్యూ టీంలు టన్నెల్ బోర్ మిషన్ కు చేరువుగా వెళ్లాయన్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి భయంకరంగా ఉందని చెప్పారు. అయినా కార్మికులను రక్షించే ప్రయత్నం తీవ్రంగా చేస్తున్నామన్నారు. లోపల చిక్కుకున్న కార్మికుల నుంచి ఎలాంటి శబ్దాలు రావట్లేదన్నారు. అయినప్పటికీ చివరి వరకు మా ప్రయత్నాలు కొనసాగిస్తామని చెప్పారు.